మేలు చేసిన వారిని మర్చిపోకూడదంట ఎప్పుడు కూడా జీవితంలో. తెలుసా మీకు? మీ జీవితంలో ఎవరైనా మీకు మేలు చేశారనుకో, మంచి చేశారనుకో, మీ ప్రాణం పోయేంత వరకు వాళ్ళ చేసిన మేలును మరిచిపోకూడదు. ఇది వాక్యానుసారంగా ఉంటుంది, కానీ ఈ లోకానుసారమైన ఒక విధానం కూడా అది. ఒక మానవత్వానికి, ఒక మంచి జీవితానికి నిదర్శనం అది. నీకు మేలు చేసిన వారిని మర్చిపోతే అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు. నాబాలు అంటున్నాడు కదా, దావీదు ఎవడు అని వాళ్ళని మూర్ఖంగా తిట్టి పంపించేశాడు. పనివారు వెళ్ళి దావీదు గారికి చెప్పారు, దావీదు ఎవడంటున్నాడు అసలు ఈయన అనేసరికి దావీదు గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. గబగబా మీరు కత్తులు పట్టుకోండి ఆయన ఒక 400 మందిని తీసుకుని నాబాలును చంపడానికి బయలుదేరి వచ్చారు. హల్లెలూయా. రేపు ఈ టయానికల్లా నాబాలు యొక్క వంశంలో మగవాడు అనేది లేకుండా చేసేద్దాం అని కత్తులు పట్టుకుని బయలుదేరి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి సమయంలో ఈ అబీగయీలు అనేటువంటి తన భార్యకు తెలిసింది, ఈ సుబుద్ధి కలిగిన భార్యకు తెలిసింది నాబాలు ఇలా మూర్ఖంగా మాట్లాడారు దావీదు గారి విషయంలోనని. తెలియగానే ఆయన చంపడానికి వస్తున్నారన్న వార్త అబీగయీలుకి తెలియగానే వెంటనే ఈమె చేసిందో తెలుసు, అయ్యో బాబోయ్ దావీదు గారు వచ్చేస్తున్నారా, ఇక ఆయన ఖడ్గము నుండి మనల్ని ఎవరిని తప్పించలేరని ఈమె గబగబా గాడిదను సిద్ధపరుచుకుని కొన్ని ఆహార పదార్థాలన్నీ కూడా ఆమె ఆ గాడిదల మీద ఎక్కించుకుని పనివారిని తీసుకుని దావీదుని ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్తుంది. ఆమె అవన్నీ పట్టుకుని దావీదు గారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలోనే దావీదు ఎదురుపడ్డారు. గబగబా గాడిదని మంచి దిగి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ తప్పు నా భర్తది కాదయ్యా, నాది అనుకోండి, నేను చేశాను అనుకోండి, ఈ తప్పు క్షమించండి అయ్యా అని పాదాల మీద పడిపోయి బ్రతిమాలడం మొదలుపెట్టింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అక్కడ చాలా మాటలు ఇంకా మాట్లాడుతుంది, కానీ ఆమె మనకి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దావీదు పాదాల మీద పడి ఆమె క్షమించమని కోరుకుంటుంది. ఆమె అడిగే విధానము చూసి దావీదు గారు హృదయం కరిగిపోయింది. అప్పుడు అంటారు, నీవు గనక రాకపోతే గనుక నాబాలు యొక్క వంశమంతా చంపేద్దును. దేవుడు నిన్ను పంపించి ఆ నాబాలు వంశము నాశనం కాకుండా తప్పించాడు అని దావీదు గారు మాట్లాడతారు. ఆమె అడిగే విధానము, ఆమె తగ్గింపు అన్నీ దావీదుకు నచ్చి చెయ్యాలనుకున్న కీడు చేయకోకుండా క్షమించి మరలా ఆమె తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నీ తీసుకుని మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారంట దావీదు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భార్య స్థానంలో ఈమె ఉంది. నా భర్త మూర్ఖంగా ప్రవర్తించాడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష రావాల్సిందే అని ఈమె పక్కకు తప్పుకోలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు భర్త చేసే క్రియలను బట్టి కుటుంబం మీదకి శాపాలు వస్తూ ఉంటాయి, కుటుంబం మీద కీడులు వస్తూ ఉంటాయి, కుటుంబం మీద సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు. నువ్వు మంచిగానే ఉంటావు, మంచి బుద్ధితోనే ఉంటావు, కానీ నీ భర్త చేసే కొన్ని చెడు కార్యముల వలన, మారు మనసు లేని తన జీవితము వలన సాతాను నీ కుటుంబం మీద దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు నీవేం చేయాలి? సుబుద్ధి కలిగిన భార్యగా, ఒక బాధ్యత కలిగిన భార్యగా వెంటనే నువ్వు మోకరించి ప్రభు సన్నిధిని అడ్డుకోవాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రలాపించాలి, ప్రభువా ఈ కీడు నా కుటుంబం నుంచి తొలగించు, ఈ అపాయము నా కుటుంబం నుంచి తొలగించు అని ఒక బాధ్యత కలిగిన భార్యగా నువ్వు ప్రార్థించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవ భక్తి కలిగిన భార్య అంటే ఎప్పుడు తన భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. హల్లెలూయా. దైవ భక్తి కలిగిన భార్య, గుణవతి అయిన స్త్రీ తన భర్తకు ఎప్పుడు మేలే చేస్తుంది కానీ, నిజానికి నీ భర్త మూర్ఖుడే కావచ్చు, క్రూరుడే కావచ్చు, మోటువాడే కావచ్చు, జ్ఞానం లేనివాడే కావచ్చు, అన్ని విషయాలు మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తే కావచ్చు, కానీ నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవు గనుక నీవు జ్ఞానము కలిగిన స్త్రీగా నీ భర్తకు మేలే చెయ్యాలి. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు కదా అని చెప్పి నీ భర్త నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. అలా నాశనం అయిపోవాలని కోరుకునే భార్యలు కూడా ఉన్నారు లోకంలో. భర్త సరిగ్గా లేనప్పుడు భర్త నాశనం అయిపోవాలని కోరుకునే భార్యలు లేరా? ఉన్నారు.
వాళ్ళకి అలాగైపోవాలి, ఇలాగైపోవాలి, నన్ను ఎంత బాధ పెడుతున్నాడు, అంత బాధ పెడుతున్నాడు అని లోపల శపించుకునేవారు ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుని ఎరిగిన గుణవతి అయినటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ అంట తన భర్తకు ఎప్పుడు మేలే చేస్తుంది కానీ కీడు తలపెట్టదు. ఈమె దైవభక్తి కలిగిన సుబుద్ధి కలిగిన భార్య కనుక ఈ అబీగైలు ఏం చేసింది, తన భర్త చేసిన మూర్ఖపు పనిని బట్టి ఈమె అడ్డుపడి రావలసిన శిక్షను తప్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలో ఎవరైనా భర్తలు వాక్యానికి అవిధేయంగా ఉంటేనంట భార్యల యొక్క మంచి ప్రవర్తన బట్టి వాళ్ళని దేవుని వైపు నడిపించవచ్చని వాక్యం సెలవిస్తుంది. మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే అవిశ్వాసులైన మీ భర్తలను కూడా దేవుని సన్నిధికి నడిపించవచ్చు. ఒక భార్యగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ కుటుంబంలో నీ భర్త మూర్ఖ ప్రవర్తనను బట్టి ఏదైనా కీడు, అపాయము, నష్టము మీ కుటుంబంలో సంభవించినప్పుడు బాధ్యత కలిగిన భార్యగా వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఉగ్రతకు అడ్డుపడే వ్యక్తిగా నీ ఉండాలి. ఇది భార్యగా నీకు ఉండవలసిన బాధ్యత. ఇక యాజ్ ఏ డాటర్ ఇన్ లా, ఒక కోడలిగా నీ బాధ్యత ఏంటి? అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు. అత్తలు లేకపోతే కోడలు ఉత్తమురాలే. కానీ అత్తలు ఉన్నప్పుడు కోడలు ఎలా ఉంటున్నారు? కోడలుగా నీ బాధ్యత ఏంటి? కుటుంబంలో ఒక కోడలి స్థానంలో నీవు ఉన్నావు. నీ తల్లిదండ్రులను విడిచి నీ భర్త యొక్క తల్లిదండ్రుల యొద్దకు నీ వచ్చావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకసారి నువ్వు అత్త ఇంటి వారి ఇంటికి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన అత్త మామలే నీకు తల్లిదండ్రులతో సమానం. నీ సొంత తల్లిదండ్రులను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నీ అత్తామామలను కూడా నువ్వేం చేయాలి? అలాగే ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది సేవకులు చెప్తా ఉంటే వింటా ఉన్నాను. కోడళ్ళంట వాళ్ళ తల్లిదండ్రులు రాగానే వెంటనే నాటుకోడి కోసేసి వండేస్తూ ఉంటారంట. అమ్మా నాన్న రాగానే వాళ్ళ బ్యాగ్స్ అన్నీ లోపల ఎక్కడికో వెళ్ళిపోతాయంట. వాళ్ళ చెప్పులతో సహా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాయి. కానీ అత్త మామయ్య గారు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ చెప్పులు బయట వరండాల్లో కూడా ఉండవంట, ఎక్కడో బయట ఉంటాయి. వాళ్ళ సామానం అంతా వరండాల్లోనే. తల్లిదండ్రులు వస్తే ఒకలాగా, అత్తమామల విషయంలో ఒకలాగా. లోకంలో పోకడ అలా ఉంది. కానీ క్రీస్తులో నడుచుచున్నటువంటి నీవు కోడలుగా నీ బాధ్యత ఏంటి? బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ కోడల విషయంలో ఎవరో తెలుసా? రూతు తన భర్త చనిపోయాడు. తన అత్త నయోమి అన్నది, మీ భర్తలు చనిపోయారు కాబట్టి మీ ఇండ్లకు మీరు వెళ్ళిపోయి మళ్ళా పెళ్లి చేసుకోండి అన్నది. పెద్ద కోడలైన వార్ప వెంటనే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏం చేసింది? అత్తను హత్తుకుంది. హల్లెలూయా. ఆమె ముసలి వయసులో ఉన్న తన అత్తగారి యొక్క స్థితి కొరకు ఆలోచన చేసింది. అయ్యో, నేను వదిలి వెళ్ళిపోతే ముసలి వయసులో ఉన్న నా అత్తగారి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూస్తారు? ఆమె బాగోగులు ఎవరు పట్టించుకుంటారు అని ఆమె ఆలోచన చేసి తన అత్తగారి కోసము తన భవిష్యత్తునే త్యాగం చేయడానికి ఇష్టపడింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తన అత్తగారితో పాటు వచ్చేసింది బెత్లెహేముకు. మరి వాళ్ళిద్దరే ఉన్నారు. మగవారెవరు ఇంటిలో లేరు. ఎవరు పోషిస్తారు వాళ్ళని? అత్తగారేమో పెద్ద వయసులో ఉంది. ఇప్పుడు కోడలే ఆ బాధ్యత భుజాన వేసుకుంది. ఆమె పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకుని వచ్చి వాటితో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేదంట. ఇంకా ఆ పరిగె ఏరుకుంటున్నప్పుడు కొంతమంది ఆ యొక్క చాలా రకాలైన పని వాళ్ళు ఉంటారు కదా. మరి అందరూ మంచి మనసుతో ఉండరు కదా, రకరకాలైన మనుషులు ఉంటారు. కానీ ఈమె యవ్వన ప్రాయంలో ఉన్నప్పటికీ కూడా రకరకాలైన మనుషుల మధ్య ఆమె పరిగె వేరుకుంటూ ఉన్నా, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా ఆమె మాత్రము తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ పరిగె ఏరుకున్నప్పుడు కొంతమంది పేలాలు పెడతా ఉండేవారంట. వాళ్ళు తెచ్చుకున్న ఏయో కొన్ని ఈమెకు కూడా పెడతా ఉండేవారు. ఈమె ఏం చేసింది? అబ్బా భలే దొరికిందని ఒక్కతే తినేయలేదు. హల్లెలూయా. ఆమె తిని కొన్ని దాచి ఇంటికి వచ్చినప్పుడు అత్తగారికి ఇచ్చేదంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే అత్తగారి విషయంలో ఎంత బాధ్యత, ఎంత ప్రేమ ఆమె కనపరిచిందో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది.
అత్తగారికి మామగారికి కనబడితే మళ్ళీ పెట్టమంటారని చాటున వండుకుని తినేసేవారు కూడా లేకపోలేదు. నేను ఇందాక చెప్పాను కదా, వృద్ధాప్యంలో ఉన్న వారికి కొన్నిసార్లు కొన్ని తినాలనేటువంటి కోరిక ఉంటుంది. వారేమో చేసుకోలేరు. కానీ నువ్వు ఒక మంచి వయసులో ఉన్నావు, నీ పిల్లల కొరకు నువ్వు మంచి మంచి పదార్థాలను సిద్ధపరిచినప్పుడు ఏం చేయాలి? వృద్ధాప్యంలో ఉన్న నీ అత్త మామలు కూడా నువ్వు వాటిని పెట్టాలి. హల్లెలూయా. వాళ్ళకి పెడితే నాకు తక్కువైపోతుందని దాచేసుకోకూడదు. రూతు ఏం చేసింది? తనకు పెట్టిన దాన్నే కొంచెమే ఆమె తిని కొన్ని దాచి, సరిగ్గా ఆకలి తీరకపోయినా సరే దాచి తెచ్చి తన అత్తగారికి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాం. హల్లెలూయా. ఇప్పుడు నీవు అత్తయ్య మావయ్యని చూసే విధానమే రాబోయే దినాల్లో నీ జీవితంలో ఎదురవుతుంది నీకు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు వాళ్ళ పట్ల ప్రేమను కనపరిచావనుకో, నీవు పెద్దదానమైన తర్వాత నీ పిల్లలు కూడా, నీకు కోడలు వస్తుంది కదా, అప్పుడు అదే కొలతతో నీవు కూడా కొలవబడతావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున ఒక ఇంటిలో ఒక కోడలు గారంట, తన మావయ్య గారు చాలా ముసలి వయసులో ఉన్నారు. చాలా ఇంకా సరిగ్గా స్నానం చేయలేని స్థితి, బట్టలు వేసుకోలేని స్థితి, లేచి నడవలేని స్థితి. ఆ స్థితి వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే వాసన వచ్చేస్తున్నాడని చెప్పి ఒక చిన్న గదిలో, స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పడేసి, తన ఇంటిలో చాలా విలువైన సామానులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక మంచి గిన్నె కూడా ఇవ్వకోకుండా ఒక సత్తు గిన్నె లాంటిది, పాడైపోయిన గిన్నె లాంటిది, కుక్కలకి పెడతారు కదా అలాగా, ఆ గిన్నె ఇచ్చి ఆ స్టోర్ రూమ్లో పడేసిందంట. ప్రతిరోజు ఏం చేస్తుంది? వేరే పాత్రలో తీసుకుని వెళ్ళి బయట నుంచే కుక్కలకి వేసినట్టుగా ఆ పాత్రలో వేసి వచ్చేస్తూ ఉండేది. రోజు వాళ్ళ యొక్క కుమారుడు చూస్తూ ఉన్నాడంట, కొడుకు చూస్తూ ఉన్నాడంటే ఈ అమ్మ చేసే పని అంతా. ఒక రోజున జరిగిన సంగతి ఏంటంటే, ఈమె ఆ భోజనం పెడదామని వెళ్ళి చూసేసరికి పాత్ర కనిపించట్లా. ఎక్కడుంది పాత్ర, ఎక్కడుందో పాత్ర అని అంతా వెతికింది. భర్త రాగానే చెప్పింది, పాత్ర కనిపించట్లేదు. పోనీ ఆ పాత్ర కనిపించకపోతే ఇంకో దాంట్లో పెట్టచ్చు కదా. హల్లెలూయా. ముసలాయన కదా, ఆకలేస్తుందన్న ఆ జ్ఞానం కూడా ఉండాలి కదా. ఏం చేసింది? ఆ పాత్ర కనబడలేదని అలా వెతుకుతూనే ఈలోగా కొడుకు గబగబా పరిగెత్తుకుని వచ్చి, ఆ పాత్ర నేనే దాచేశాను, బాగా కడిగేసి బీరువాలో పెట్టేశాను అన్నది. అదేంట్రా, ఆ గిన్నె ఎందుకు దాచావు అని అడిగారంట తల్లిదండ్రులు ఇద్దరు. అప్పుడు అన్నాడంట, మరి మీరు పెద్ద అయిన తర్వాత నేను కూడా మీకు పెట్టాలి కదా ఇలాగే, అందుకోసమే ఈ గిన్నె దాచేశాను అన్నాడంట. హల్లెలూయా. మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోటే ఒక కోడలి స్థానంలో ఉన్నటువంటి నీవు నీ తల్లిదండ్రులను ఒకలాగా, నీ అత్తమామలను ఒకలాగా చూడకూడదు. నీ తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీ యొక్క అత్తమామలను కూడా అలాగే ప్రేమించాలి. అది నీ బాధ్యత కుటుంబంలో. ఆమేన్. ఇక ఐదవదిగా, ఒక తల్లిగా, యాజ్ ఎ మదర్, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? నీ యొక్క తల్లిగా నీ యొక్క బాధ్యత ఏంటి? నీ కర్తవ్యం ఏంటి? నేటి సమాజంలో యువకులు చాలా చెడిపోతూ ఉన్నారు, పిల్లలు చాలా చెడిపోతున్నారు, భయంకరమైన వ్యసనాలకు బానిసవుతూ ఉన్నారు. నీ ఇంటిలో నీ పిల్లలే ఉన్నారు. పిల్లలు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు వేసే వేషాలు అన్నీ మనం చూస్తూ ఉంటాం. నెలకు ఒక స్టైల్ కటింగ్ వేసుకొస్తూ ఉంటారు. అబ్బా మా అబ్బాయి భలే కటింగ్ వేశాడు అని తల్లులు ఏం చేస్తూ ఉంటారు? సంబరపడిపోతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడే తీరు, వారు నడిచే ఆ స్టైలు చూసి తల్లులు ఏం చేస్తారు? అబ్బా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, ఎంతగా అని మురిసిపోతూ ఉంటారు. ఒక తల్లిగా వాళ్ళు వేసే వేషాలన్నీ చూసి మురిసిపోవాల్సింది కాదు నీ బాధ్యత. వాళ్ళు అటువంటి వేషాలన్నీ వేస్తున్నారు అని అంటే ఏంటో తెలుసా? వాళ్ళు మెల్లిమెల్లిగా సాతాను వశములోనికి వెళ్తా ఉన్నారని అర్థం. ఒక బాధ్యత కలిగిన తల్లిగా నువ్వేం చేయాలో తెలుసా? నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించాలి. నీ పిల్లల యొక్క రక్షణ కొరకు నీవు ప్రార్థించాలి. ఇర్మియా 9:21 ఒక్కసారి చదవండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది,
మన నగరులలో ప్రవేశించుచున్నది. హల్లెలూయా. మరణం ఎక్కడ ఎక్కుతుందంట? కిటికీల గుండా ఎక్కుతుందంట. మన నగరులలో ప్రవేశిస్తుందంట. ఎందుకంటే వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలలో యవ్వనులు లేకుండా చేసేయాలని మరణము ఎక్కుతా ఉంది. నగరులలోనికి, మన కిటికీల మీదకి మరణము ఎక్కుతా ఉంది. హల్లెలూయా. నీ ఇంటిలో యవనస్తులను పాడు చేయాలని, నీ ఇంటిలో ఉన్న పిల్లలను పాడు చేయాలని మరణము పొంచి ఉంది. హల్లెలూయా. అయితే ఒక బాధ్యత కలిగిన తల్లిగా నువ్వు ఏం చేయాలో తెలుసా? వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మన కన్నీటి ప్రార్థనలే మన బిడ్డలకు కాపుదల. మన కన్నీటి ప్రార్థనలే మన బిడ్డలకు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఎక్కడా కూడా భద్రత లేదు. ఎక్కడా కూడా భద్రత లేదు. ఆడబిడ్డలకు అస్సలే భద్రత లేదు. మగబిడ్డలైనా ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, చంపేసుకునేటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా మనం లోకంలో. భద్రత లేదు లోకంలో. బయటికి వెళ్ళిన వారు క్షేమముగా వస్తారు అనేటువంటి ఆ యొక్క గ్యారంటీ మనకు లేదు. భద్రత లేదు ఎక్కడా కూడా. కానీ నీ కన్నీటి ప్రార్థనయే నీ బిడ్డలను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకోండి, వారి చుట్టూ నీ ప్రార్థన ఒక వలయముగా ఉంటుంది, ఒక కంచిగా వేయబడుతుంది. నీ ప్రార్థనే నీ బిడ్డలను కాపాడుతుంది. నీ ప్రార్థనే నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తుంది. అగస్టిన్ అనేటువంటి ఆయన ఒక మాట ఇలా అన్నారు. ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన రక్షణ పొందిన తర్వాత ఏమన్నారో తెలుసా? ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను పరలోకానికి కొట్టుకుని వచ్చాను అన్నారంట. ఎలా కొట్టుకుని వచ్చారంటే, ఏ ప్రవాహంలో? నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకుని వచ్చాను. ఎంత అర్థం ఉందో చూడండి ఆ మాటలో. హల్లెలూయా. అంటే తన కొడుకు కోసం ఆమె ఎంతగా కన్నీరు కార్చిందో చూడండి. ఒక ప్రవాహంలాగా కార్చింది. ఆ ప్రవాహము ఒకానొక రోజు, నిజానికి అగస్టిన్ గారు ఒక భయంకరమైన త్రాగుపోతూ, తిరిగిపోతూ, యవ్వన కాలం అంతా ఒక భయంకరమైన జీవితంలో జీవించుచున్న వ్యక్తి. తన తల్లి చేసిన ప్రార్థన ఆయనను రక్షించింది. నీ బిడ్డలను కాపాడేది ఏంటో తెలుసా? నీ ప్రార్థన. తల్లిగా నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి. అది నీ భారం, నీ బాధ్యత. ఇక చివరిగా ఒక అత్తగా నీ బాధ్యత ఏంటి? అత్తగారి స్థానంలో ఉన్నటువంటి నీవు, నీ బాధ్యత ఏంటి? హల్లెలూయా. నీ బాధ్యత ఏంటంటే, నీ కూతుర్ని ఎలా ప్రేమిస్తున్నావో నీ కోడలిని కూడా అలాగే ప్రేమించాలి. రూతు తన అత్తతో అంది, ఏమందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వచ్చేస్తాను, మరణము తప్ప ఏది మనలను విడదీయలేదు అంది. ఒక కోడలు తన అత్తగారితో అంతలా చెప్తుందంటే ఆ అత్త ఎంతగా ప్రేమించుంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అని ఒక కోడలు ఒక అత్తతో చెప్తుంది అనంటే, ఆ కోడలు తన అత్తగారి దగ్గర నుంచి ఎంత ప్రేమను పొందిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అత్తగారిని దగ్గర నుంచి అటువంటి ప్రేమ నేటి దినాల్లో లేక కోడలు ఏమి కోరుకుంటున్నారో తెలుసా? మా అత్తగారు ఎప్పుడు చేస్తుందా అని కోరుకుంటున్నారు. ఉన్నారు అటువంటి వారు. నవ్వుతారు ఎందుకు? మా అత్తగారు ఉన్నంతసేపు నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటున్నారు. అలాగా నీ కోడల విషయంలో నువ్వు ప్రవర్తించకూడదు. నీ కోడలను నువ్వు ప్రేమించాలి. నీ కుమార్తెనైతే ఎలా చూస్తావో నీ కోడల విషయంలో కూడా అలాగే నువ్వు ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నయోమియే దానికి మంచి ఉదాహరణ అన్నమాట. కోడలను ప్రేమించే విషయంలో నయోమియే మనకి గొప్ప ఉదాహరణ బైబిల్ గ్రంథంలో. తన కోడలను అంతగా ప్రేమించింది కనుకనే ఆ రూతు తనను వదిలిపెట్టి వెళ్ళలేకపోయింది. ప్రేమించకపోతే ఇక్కడ నేను ఎందుకు ఉండాలి, నా ఇంటికి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయేది. భర్త లేడు కదా, ఈమెను ఎందుకు పట్టుకుని ఉండాలనుకుని తన దారేదో తాను చూసుకునేది. కానీ ఆమె ప్రేమించే విధానం ఆమెను అక్కడ కట్టిపడేసింది వెళ్ళకోకుండా. ఒక అత్తగారుకి 2 పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు. ఇద్దరికి వివాహాలు చేసింది. కూతురు అత్తగారింటి దగ్గర ఉంటుంది కదా, వాళ్ళు వేరే స్థానంలో తన భర్తతో ఉద్యోగరీత్యా ఒక స్థానంలో ఉన్నారు.
కొడుకు కూడా తన భార్యను తీసుకుని వేరే చోట ఉద్యోగరీత్యా ఉంటున్నారు. ఒకానొక సమయంలో ఈ అత్తగారు బయలుదేరి ఇద్దరిని చూసొద్దామని బయలుదేరి వెళ్ళింది. మొదటిగా కూతురింటికి వెళ్ళింది. వెళ్ళేసరికి కూతురు పరిస్థితి చాలా నచ్చింది మీకు. ఎందుకంటే కూతురు ఏం చెప్తుంటే అది అల్లుడు గారు చేస్తున్నారు. కూతురు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అల్లుడు గారు. అబ్బా, నా కూతురు ఎంత తెలివైంది, ఏమనుకుంటుంది ఈ తల్లి, నా కూతురు ఎంత తెలివైంది, భర్తను భలే అదుపులో పెట్టుకుంది అని చాలా సంతోషపడిపోయిందంట. 2 రోజులు అక్కడ గడిపింది. ఇప్పుడు కొడుకింటికి వెళ్ళింది. కొడుకింటికి వెళ్ళేసరికి కూడా అదే పరిస్థితి. కోడలు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. హల్లెలూయా. ఎవరు? కొడుకు. మరి అక్కడ ఆనందపడిన ఆవిడ ఇక్కడ ఆనందపడాలి కదా. ఇప్పుడు ఏమంటుంది, ఛీ, వీడికి అసలు బుద్ధి ఉందా లేదా, భార్యకి ఎంతలా లొంగిపోతాడా అని తన కొడుకుని తిట్టడం మొదలుపెట్టింది. హల్లెలూయా. అంటే కూతురు చేస్తేనేమో ఒక న్యాయము, కోడలు చేస్తేనేమో ఒక న్యాయం. హల్లెలూయా. కూతురు చేస్తే సంతోషిస్తారు, కోడలు చేస్తే సంతోషించారు. ఇది దైవికమైనటువంటి స్వభావం కాదు. కూతురు నువ్వు ఎలాగుండాలని కోరుకుంటున్నావో, నీ కూతురు అయితే నువ్వు ఎలా చూసుకుంటావో, నీ కోడలను కూడా అలాగే చూడాలి. ఇది అత్తగారిగా కుటుంబంలో నీ బాధ్యత. నువ్వు ప్రేమించే దానిని బట్టే నీ కోడళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు. ఈరోజు మనము కుమార్తెగా, సోదరిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, అత్తగా కుటుంబాల్లో ఎవరెవరు ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో మనం నేర్చుకున్నాం. మీరు ఏ స్థానాల్లో ఉన్నారో ఆయా స్థానాల్లో మీ బాధ్యతలను మీరు సక్రమముగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా మీ కుటుంబము క్షేమాభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరున్న ఆ బాధ్యతలు ఏ ఒక్క విషయంలో కూడా మీరు బాధ్యత రహితంగా ఉన్నా సరే మీ కుటుంబాల్లో అశాంతి నెలకొల్తుంది. హల్లెలూయా. గనుక ఆ విధంగా ఉండకుండా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిద్దాం, మన కర్తవ్యాలను సక్రమంగా మనం నిర్వర్తిద్దాం. అప్పుడు మన కుటుంబాల్లో శాంతి, సమాధానాలు, సంతోషాలు విరాజిల్లుతాయని నేను తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్త్రీ తన జీవితంలో తనకు అప్పగించిన కర్తవ్య నిర్వహణలో ఏ సందర్భాలలో ఎలా ఉండాలో ఈరోజు నీ వాక్యం ద్వారా తెలియపరిచారు. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. వారి వారి కర్తవ్యాలు నిర్వహించే విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి తన కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే.
పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను.